ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద కాంగ్రెస్ నేతలకు అవగాహన లేదంటున్న కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ ఎందుకు కొట్టుకుపోయిందో తెలంగాణ ప్రజలకు సమాధానం ఇవ్వాలి. సీఎం రేవంత్ రెడ్డికి అవగాహన లేకే కేఆర్ఎంబీకి నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రజలు కట్టబెట్టారన్న కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు గురువింద గింజ సామెతను గుర్తుకు తెస్తున్నాయి. తెలంగాణను సస్యశ్యామలం చేస్తానంటూ సుమారు 1,00,000 కోట్లతో మీరు దగ్గరుండి మరి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టించారు కదా, మరి మేడిగడ్డ బ్యారేజీ ఫియర్స్ ఎందుకు కుంగిపోయాయి? అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ బ్యారేజీలు దెబ్బతింటే కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఖర్చు చేసిన 1,00,000 కోట్ల ప్రజాధనం గోదావరి నదిలో కొట్టుకుపోయినట్లే కదా. దీన్ని బట్టి ఇరిగేషన్ ప్రాజెక్టులపై మీకు ఏ పార్టీ అవగాహన ఉందో అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారనుకోవడం మీ భ్రమ. మీరు వెలగబెట్టిన ఈ ఘన కార్యానికి ప్రజలకు ఏమని సమాధానం చెప్తారు? కేఆర్ఎంబీకి మీ ప్రభుత్వమే ప్రాజెక్టులను అప్పగించిందని కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు చేస్తున్న ఆరోపణలపై ఎందుకు స్పందించడం లేదు? మీరు కాంగ్రెస్ కు ఇరిగేషన్ ప్రాజెక్టు నీళ్లపై అవగాహన లేదు సరే, మరి అవగాహన లేని కాంగ్రెస్ నేతలు నాగార్జున సాగర్, శ్రీశైలం, జూరాల, కల్వకుర్తి, ఎత్తిపోతల, ఎస్ఆర్ఎస్పీ, కడెం వంటి పటిష్టమైన ప్రాజెక్టులను కట్టారు. కేసీఆర్ కు నీళ్ల మీద కనీస అవగాహన లేదు కాబట్టి కూలిపోయే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులను కట్టారు. కేసీఆర్ కు మాకున్న తేడా అదే అని కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. మరి మీరేం సమాధానం చెప్తారు కేసీఆర్?